ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మనమందరం భారతదేశంలో పుట్టాం. కొన్ని శాస్త్రాల పట్ల మనందరికీ నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉన్నది. ముఖ్యంగా ఇవాళ రేపు ఈ వాస్తు పరిజ్ఞానం మీద చాలామంది, ఎక్కువ మంది ఆధారపడి వాస్తు శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఇల్లు నిర్మాణం చేయటం కానీ, ఏ వాకిలి వాళ్ళకి సరిపోతుందో తెలుసుకొని అటువంటి ప్రధాన సింహద్వారం ఉండే ఇంటిని కొనుగోలు చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే గృహప్రవేశ సమయంలో వాస్తు హోమం ఎందుకు చేయాలి, వాస్తు పురుషుణ్ణి ఎందుకని పూజించాలి, శంకుస్థాపన సమయంలో వాస్తు పురుషుడు యొక్క పూజ ఉంటుంది. గృహప్రవేశ సమయంలో వాస్తు హోమం, వాస్తు పురుషుడి పట్ల కృతజ్ఞతతోటి హోమం చేస్తాం. అలా చెయ్యకపోతే కలిగే నష్టాలు ఏమిటి? ఇటువంటి విశేషాలు ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన సనాతన ధర్మంలో వాస్తు అనేది కూడా ఒక శాస్త్రం. వాస్తు పురుషుడు అంటాం. ఆ వాస్తు పురుషుడు యొక్క గాథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందండి. అంతేకాదు జ్ఞానదాయకం కూడా. గృహంలో శాంతి, సామరస్యత, సౌభాగ్యం, సంపద వెల్లివిరియాలి అంటే తప్పకుండా వాస్తు పురుషుణ్ణి పూజించాలి. ఇది పురాణాలు చెబుతున్నాయి. ఏ కార్యక్రమం చేసినా పుణ్యాహవచనం అని చేస్తాం కదా. 3 కలశాలు పెడతాం, 3 కలశాల్లో నీళ్లు పోస్తాం. ఒక కలశంలోకి బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేస్తాం, ఒక కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం, ఒక కలశంలోకి వాస్తు పురుషుడిని ఆవాహనం చేస్తాం. వాస్తు పురుషం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పిస్తాడు కదా పంతులు గారు. మన పురాణాల ప్రకారం వాస్తు పురుషుడు పరమేశ్వరుడి యొక్క శ్వేత బిందువు నుంచి జన్మించాడు అని ఉంది. పూర్వకాలంలో పరమశివుడికి అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడికి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరిగింది. అయితే అంధకాసురుడికి ఒక వరం ఉన్నది. ఏమిటయ్యా వరం అంటే, జగన్మాత అయినటువంటి పార్వతీమాతని గనక కామదృష్టితో చూస్తే అప్పుడు మాత్రమే వాడు వధార్హుడు. అంతేకాదు వాడి యొక్క రక్తం ఒక్క చుక్క పడ్డా కూడా నేల మీద ఆ ప్రదేశం నుండి వెంటనే మరొక కొత్త రాక్షసుడు ఉద్భవిస్తాడు. దేవీ భాగవతంలో రక్తబీజుడు అనే వాడు కూడా అటువంటి వాడే. ఆ యుద్ధ సమయంలో పరమేశ్వరుడి యొక్క నుదిటి భాగం నుంచి ఒక చెమట బిందువు నేల మీద పడింది. దాని నుండి అత్యంత భయంకరమైన రూపంతో కూడినటువంటి ఒక పెద్ద దేహంతో ఒక జీవి ఉద్భవించింది. పరమేశ్వరుడి యొక్క ప్రేరణతోటి ఆ జీవి అంధకాసురుడి యొక్క రక్తపు బొట్లన్నీ కూడా ఏమాత్రం నేల మీద పడకుండా తాగిపడేసింది. తద్వారా ఆ భయంకరమైన రాక్షసుణ్ణి పూర్తిగా
సంహరించగలిగాడు పరమేశ్వరుడు. అంధకాసురుడి యొక్క రక్తాన్నంతటినీ తాగినప్పటికీ ఆ శివుడి యొక్క చెమట బిందువు నుంచి ఉద్భవించినటువంటి ఆ జీవికి ఆకలి మాత్రం తీరటల్లా, దప్పిక తీరటల్లా. అందువల్ల ఆకలి ఎప్పుడవుతుంటుందో మనకు కూడా కోపం వస్తుంది. ఆ జీవికి కూడా భయంకరమైన ఆగ్రహం వచ్చింది. ఆ ఆగ్రహంతో రగిలిపోతూ 3 లోకాలని మొత్తంగా తినాలి అని ఉద్దేశంతో ముందుకు దూసుకొచ్చింది. దీనిని గమనించినటువంటి పరమేశ్వరుడు ఆ జీవిని బలంగా నేల మీదకి విసిరికొట్టాడు, భూమి మీదకి. ఇదంతా జరిగింది ఎక్కడ? కైలాసంలో. సృష్టికి మళ్ళీ ఎలాంటి విఘాతం కలిగించకుండా ఆ జీవి మళ్ళా పైకి లేవకుండా ఉండడానికి పరమేశ్వరుడు 45 మంది దేవతలను పిలిచాడు. ఆ జీవి యొక్క శరీరంలోని వివిధ భాగాల మీద తమ యొక్క స్థానాలను అధిష్ఠించి దానిని నేలకి గట్టిగా అదిమి పట్టి ఉంచండి అని ఆజ్ఞాపించాడు. ఆ జీవి నేల మీద పడ్డప్పుడు దాని ముఖం ఈశాన్యం వైపు తిరిగింది. ఎడమ చెయ్యి వాయువ్య కోణంలో ఉన్నది, కుడి చెయ్యి ఆగ్నేయం వైపు తిరిగింది. దాని పాదాలు నైరుతి వైపు తిరిగింది. ఈ విధంగా పడిందన్నమాట. దాని మీద 45 మంది దేవతలు లేవకుండా కూర్చున్నారు. దేవతల యొక్క భారీ బరువు కింద నలిగిపోతున్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క చెమట బిందువు నుంచి ఉద్భవించినటువంటి ఆ భయంకర జీవిని మన సనాతన ధర్మంలో వాస్తు పురుషుడుగా పిలుచుకుంటున్నాం మనం. ఈ వాస్తు పురుషుడు ఎక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టినా, ఇంటి పనులు చేస్తున్నా అవి పూర్తి కాకుండా అడ్డుపడుతూ ఉంటాడు. అందుకే ఆ వాస్తు పురుషుడిని శాంతింపజేయటానికి, అక్కడ నుండి తరిమి కొట్టేందుకు మంత్రాలతో కూడినటువంటి వాస్తు పూజ ఇవాళ మన పురోహితుడు నిర్వహిస్తాడు. ఆ మంత్రాల సారాంశం ప్రకారం ఆ జీవి తన ప్రాణాలను రక్షించమని అత్యంత వినయ విధేయతలతోటి, భయంతో వేడుకుంటుంది. ఆ జీవి యొక్క దయనీయమైన స్థితిని, దాని యొక్క వినయాన్ని చూసి కరుణించినటువంటి సృష్టికర్త బ్రహ్మదేవుడు దానిని తన యొక్క మానస పుత్రుడుగా, అంటే ఆధ్యాత్మిక కుమారుడుగా స్వీకరించాడు. దానికి వాస్తు పురుషుడు అని నామకరణం చేశాడు. అట్లాగే ఆ జీవికి ఒక వరాన్ని ప్రసాదిస్తూ బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు: ఓ వాస్తు పురుష, ఇక నుంచి వైశ్వదేవ యజ్ఞం ముగింపులో సమర్పించేటటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అది నీకు జీవనాధారం అవుతుంది అన్నాడు. అందుకనే అనేక యజ్ఞాల్లో వైశ్వదేవం అనేటువంటి ఒక యజ్ఞం తప్పకుండా గృహస్థు చెయ్యాలి. అంతేకాకుండా గృహ నిర్మాణ సమయంలో కానీ, వాస్తు పురుషుడి యొక్క శాంతి కోసం కానీ చేసేటటువంటి పూజ, ఆ సమయంలో కానీ నిర్వహించేటటువంటి యజ్ఞంలో సమర్పించేటటువంటి చెరువు అంటే అన్నం పదార్థం నీకే చెందుతాయి అన్నాడు బ్రహ్మదేవుడు. మనం అన్నాన్ని హోమం చేస్తాం, హుతం చేస్తాం, అది నీకేను అన్నాడు. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఒక ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు వాస్తు పురుషుణ్ణి, అంటే గృహ నిర్మాణ అధిదేవతే వాస్తు పురుషుడు, ఎవరైతే పూజ చేయకుండా మొదలు పెడతారో, అంటే శంకుస్థాపన చేస్తారో, ఆ వ్యక్తిని నువ్వు ఆహారంగా స్వీకరించే హక్కు నీకు ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మ. ఇదొక మాట. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి తన జీవితంలో కష్టాలని, బాధలని అనుభవించక తప్పదని, అంతేగాని ఆయన వచ్చి మింగేస్తాడని కాదు. వాస్తు పురుషుడు అంటే
గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒకానొక దివ్య పురుషుడు. అతడి శరీరాన్ని అధిష్ఠించి ఉండేటటువంటి 45 మంది దేవతల్లో 32 మంది శరీరం యొక్క బాహ్య భాగాల్లో నివసిస్తూ ఉండగా 13 మంది దేవతలు మాత్రం శరీరం లోపల ఉండేటటువంటి భాగాలలో కొలువుదీరి ఉంటారు. సరిగ్గా ఈ కారణం వల్ల కొత్త ఇల్లు కానీ కొత్త భవనం కానీ నిర్మాణం చేసినప్పుడల్లా మొట్టమొదటగా వాస్తు పురుషుణ్ణి పూజించాలి. వాస్తు పురుష పూజ లేకుండా మొదలుపెట్టామా ఆ కుటుంబ యజమానికి శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ఒకవేళ ఇల్లు అష్టకష్టాలు పడి నిర్మాణం పూర్తి చేసినా కూడా ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటే ఆ యజమానికి ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి శాంతి సుఖం ఉండనే ఉండవు. కాబట్టి వాస్తు దేవుణ్ణి పూజించడం ద్వారా ఆయన శరీరంలో పైన లోపల కొలువై ఉన్నటువంటి 45 మంది దేవతలు కూడా సంతోషపడతారు, సంతృప్తి చెందుతారు. ఆ దేవతలు తమ యొక్క దివ్య శక్తులని మనకి అంకితం చేస్తారు. తత్ఫలితంగా ఆ గృహంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, సానుకూలత, శాంతి ఎల్లకాలం ఉంటాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఇవాళ రేపు ఇల్లు కట్టేటప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం ఈ వాస్తు అనేది పెద్దగా చూసేవాళ్ళు కాదండి. ఆఖరికి మన బ్రాహ్మణ ఇళ్లల్లో కూడా పెద్దగా వాస్తు పాటించారని నేను అనుకోవటంలా. కానీ ఇవాళ శాస్త్రాల పట్ల మక్కువ పెరిగింది. దాంట్లో ఉండేటటువంటి సుగుణాలు తెలుసుకోగలిగారు. అందువల్ల పాటిస్తున్నాం. అయితే వాస్తు అనేది ఇవాళ సాంకేతిక శాస్త్రానికి కూడా అనుగుణంగానే ఉంది తప్ప మరొకటి కాదు. ఉదాహరణకి ఈశాన్యం వైపు బావి కానీ బోరు కానీ వెయ్యాలి అన్నారు. ఈశాన్యం ఎందుకు చెప్పారు? ఈశాన్యం పల్లంగా ఉండాలి అన్నారు. ఈశాన్యం వైపు బరువు ఉండకూడదు అన్నారు. మనం భూగోళం అన్నీ గనక ఈ భూగోళ శాస్త్రాన్ని మనం గనక పరిశీలిస్తే భూమి 22.5 డిగ్రీలు తూర్పు వైపుకు వాలి ఉన్నది అని మనకున్నది. అంటే ఏమిటి అర్థం? ఈ భూమి మీద పడినటువంటి నీటి బిందువులు కానీ లేదు ఈ జలరాశులు కానీ ఏ వైపుకు ప్రవహిస్తాయి? తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. అది కూడా ఈశాన్య దిక్కుగా ప్రవహిస్తాయి. అందుకనే ఈశాన్యాన్ని పల్లంగా చేయండి అన్నారు. అక్కడ ఒక బావి దవ్వామనుకోండి, లేదా అక్కడ ఒక బోరు పంప్ వేసామనుకోండి, ఎక్కడెక్కడ ఉన్న నీళ్ళన్నీ అక్కడికి చేరుకుంటాయి. తద్వారా మనకి నీళ్ల కొరవ ఉండదు. చూడండి, అంటే సైన్స్కి దీనికి మనం అనుసంధానం చేసుకోవాలి. అంతే తప్ప ఊరికే ఏదో వాళ్ళు చెప్పారు మేం చేశాం ఇది కాదు. కొంచెం ఆలోచిద్దాం. అట్లాగే మరొక మాట ఏం చెప్పారు? కిటికీకి ఎదురుగా కిటికీ ఉండాలి అన్నారు. ఇంతే కదా? ఎందుకని? ఇంట్లోకి వచ్చిన గాలి బయటికి వెళ్ళాలంటే దానికి ఎదురుగానే ఉంటే కుదురుతుంది. ద్వారానికి ఎదురుగా ద్వారం ఉండాలి. అలాగే ద్వారాలు కానీ కిటికీలు కానీ సరి సంఖ్యలో ఉండాలి అన్నారు. మరి సరి సంఖ్యలో ఉంటే కదా ఎదురెదురుగా మనం పెట్టగలిగేది, జత అవుతాయి కదా. ఇవేనండి, దీంట్లో ఆరోగ్యం కూడా ఉన్నది. అలాగే తూర్పు వైపున మరింత ఖాళీ స్థలం ఉండాలి అన్నారు. ఎందుకని? సూర్యోదయం తూర్పునవుతుంది. ఆ ఉదయం వచ్చేటటువంటి లేత కిరణాలు మన ఇంట్లో పడటం వల్ల, మన మీద పడటం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి పడమర వైపు అస్తమించే సమయంలో ఆ నీరెండ, ఆ కాంతి మన మీద పడుతుంది. దొడ్లోకి వెళ్ళి సాయంత్రం పూట పనులు చేస్తాం కదా. ఇదేనండి వాస్తు, అంతకంటే ఏమి లేదు. కాబట్టి
ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మన ఆరోగ్యం కోసం చెప్పారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి. కిటికీలు ఉండాలి అంటే ఏంటి? వెలుతురు గాలి లోపలికి వస్తుంది, లేకపోతే అది గోడౌన్ అవుతుంది. అంతే కదా. 4 పక్కల ఖాళీ స్థలం పెట్టమన్నారు. ఎందుకని? 4 పక్కల ఖాళీ స్థలం పెడితే కదా మనం కిటికీలు అన్నీ పెట్టుకోవడానికి వీలయ్యేది. లేకపోతే మనం ఎంత స్థలం ఉందో అంత దక్షిణం వైపో పరమణ వైపో కట్టేసామనుకోండి, ఆ వైపు కిటికీ పెట్టడానికి లేదు. ఇవన్నీ సమస్యలే కదా. ఇవన్నీ ఈశాన్య వైపు బరువు పెట్టద్దన్నారు. ఇట్లా ఎన్నో సూత్రాలు చెప్పారు. అంటే వాటన్నిటికీ సాంకేతికంగా కూడా ఆధారాలు ఇవాళ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఆ ఇంట్లో సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, సంతాన వృద్ధితోటి హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వాస్తుశాస్త్రాన్ని తప్పకుండా నమ్మండి. రెండోది, విపరీతమైనటువంటి ఈ వాస్తు పిచ్చి పట్టుకొని ఆ గోడ పగలగొట్టు, ఈ గోడ కట్టు, ఇట్లాంటివన్నీ ముందుగా చేయబాకండి. ఒకళ్ళకిద్దరిని చక్కగా సంప్రదించి చక్కగా అభిప్రాయం తీసుకొని చెయ్యండి. అంతే తప్ప కుహనా శాస్త్రవేత్తలను పిలిచారా అంటే ఇల్లు కట్టినంత ఖర్చు అవుతుంది రిపేర్ చేయటానికి. ఇది పరిస్థితి. ఇవాళ బాగా శాస్త్రం తెలిసిన పండితుల సంఖ్య చాలా చాలా తక్కువ అండి. కొత్తగా ఇల్లు కడుతున్నాము అంటే శాస్త్ర నియమాలను అనుసరించి ప్లాన్ వేసిస్తారు వాళ్ళు. ఏ వైపు ఖాళీ స్థలం ఎక్కువ పెట్టాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, వంటగది ఎక్కడ ఉండాలి. ఆగ్నేయంలో వంటగది అన్నారండి. ఆగ్నేయంలో ఎవరు ఉంటాడు? అగ్నిదేవుడు ఉంటాడు. అందుకని ఇంటికి ఆగ్నేయంలో అగ్నిగృహం ఉండాలి అన్నారు. ఇంతే కదా. నైరుతిలో బరువు ఉండాలి అన్నారు. కొన్ని చోట్ల మాస్టర్ బెడ్రూమ్ నైరుతి మూల పెట్టుకుంటారు, కుదిరిన చోట. కాబట్టి ముఖద్వారం కూడా వాళ్ళ పేరును బట్టి నిర్ణయిస్తారు. కవర్గము, చవర్గము, టవర్గము, ఇట్లా వర్గాలు ఉంటాయి. ఆ వర్గాల్లో ఆ పేర్లను బట్టి నిర్ణయిస్తారు. అంతే తప్ప మరొక విధంగా ఉండదు. కాబట్టి అందరం కూడా వాస్తు పురుషుణ్ణి తప్పకుండా మనం పూజించాలి, ఆరాధించాలి. శంకుస్థాపన సమయంలోనూ మరియు గృహప్రవేశ సమయంలో కూడా. గృహప్రవేశ సమయంలో అయితే హోమం చేయాలి తప్పకుండా. శంకుస్థాపన సమయంలో వాస్తు పురుషుని పూజించాలి. ఇవన్నీ చేస్తే మనకి సౌభాగ్యం వస్తుంది, ఆ ఇంట్లో శాంతి కూడా వస్తుంది అని మీతో మనవి చేసుకుంటూ, నాకు తెలిసినటువంటి ఈ 4 మంచి విషయాలు, నేను పెద్దల వల్ల విన్నటువంటి ఈ విషయాలని మన మోహనవాణి ఛానల్ ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. చక్కగా మీరు కూడా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తిని, వాస్తు సిద్ధాంతిని పిలుచుకొని చక్కగా పారులు పట్టించుకొని ఇల్లు కట్టుకోండి. ఒక అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నా కూడా కాస్త చూపించుకొని కొనుక్కోండి. మరొక విషయం కూడా ఉన్నదండి. 1,00,000 జనాభా దాటిపోయిన చోట పెద్దగా వాస్తు గురించి పట్టించుకోవద్దు అన్నారు. అంటే మహానగరాల్లో స్థలం దొరకటం అనేది దుర్లభం, చాలా ఖరీదైనటువంటి విషయం. అపార్ట్మెంట్లే దిక్కు. మేము కూడా బెంగళూరులో అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం. ఉన్నంతలో చూసుకోండి అంటున్నాను. మరి ఈశాన్యంలో వంటగది ఇటువంటివి పెట్టించుకోవాకండి, చూసుకోండి. అటువంటి బ్లంట్ మిస్టేకులు ఉండకూడదు. అసలు వాస్తవానికి ఇంట్లోనే బాత్రూములు ఉండకూడదు, కానీ అపార్ట్మెంట్లో సాధ్యం కాదు కదా. అందులో మహానగరాల్లో 1,00,000 జనాభా ఏంటి, 1,00,00,000 జనాభా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా టెన్షన్ పెట్టుకొని బుద్ధి పాడైపోయేటట్టు చేసుకోబాకండి. చక్కగా గృహప్రవేశ సమయంలో గణపతి హోమం, వాస్తు హోమం, నవగ్రహ హోమాలు తప్పకుండా చేయించుకోండి. ఖర్చు అవుతుందని వెనకాడద్దు.
చక్కగా శాస్త్రం తెలిసినటువంటి పాండిత్యం కలిగినటువంటి పండితుల్ని పిలిచి చేయించుకోండి. ఒకేసారి ఖర్చు మనం పెట్టేది ఆ జీవిత పర్యంతం ఆ ఇంట్లో ఉండాలి కదా, మనం ఆనందంతో ఉండాలి కదా, శాంతిగా ఉండాలి కదా, మన వంశాభివృద్ధి జరగాలి కదా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి దయచేసి. మనం అందరం హిందువులం, మనమందరం ఆచారాలని, సంప్రదాయాలని, శాస్త్రాలని నమ్మేటటువంటి వాళ్ళు. నమ్మిన వాడికి ఎప్పుడు నాశనం ఉండదు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ మనం అనుసరించి చక్కటి ఫలితాలు పొందుదాము అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మా కార్యక్రమాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్క నుండి హై బటన్ ఒకసారి ప్రెస్ చేసి దాంట్లో ఉండే మార్క్స్ కూడా మాకు ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ